ఇది a ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ ఏదైతే చేస్తామో అది రావాలి. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 2 అనుకుని బి ఈక్వల్స్ టు 3 అనుకున్నాం అనుకోండి, 5 అవుతుంది. అప్పుడు బి ప్లస్ ఏ ఏమవుతుంది, 3 ప్లస్ 2 అవుతుంది. ఇది కూడా 5 కదా. ఇది సాటిస్ఫై చేస్తే అది ఫీల్డ్ యాక్సిమా అవుతుంది అనమాట. అండ్ ఇదే ఇలా కూడా చేయొచ్చు. త్రీ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఏ ప్లస్ బి ప్లస్ సి అని ఉంది. సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. 2 ప్లస్ 3 ప్లస్ 4 అనుకున్నారనుకోండి, ఈక్వల్స్ టు 2 ప్లస్ 3 ప్లస్ 4. ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి కదా. ఇక్కడ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, రియల్ నెంబర్స్ అనమాట. ఏవైనా అయి ఉండొచ్చు, అవి హోల్ నెంబర్స్ ఏవైనా అయి ఉండొచ్చు. ఇలా వచ్చిన టైంలో ఆర్ ఈజ్ యూనిక్. ఆర్లో ఒక ఆర్ కంటైన్స్ ఏ యూనిక్ ఎలిమెంట్ 0 అనమాట. సచ్ దట్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవుతుంది. బట్ ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు 0 ప్లస్ ఏ అని రాయలేం కదా. ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు ఏ అయిపోతుంది కదా. సో ఈ 0ని ఇందులో యూనిక్ ఎలిమెంట్ అని అంటారు అనమాట. ఆర్ కంటెన్స్ ఏ యూనిక్ ఎలిమెంట్. ఈ 0ని అప్పుడు మనము ఏం చేస్తే ఇది వచ్చింది, ఎడిషన్ చేసాము. సో దాన్ని ఏమంటారంటే 0 ఈజ్ కాల్డ్, మనం ఏం చేసినప్పుడు వచ్చింది, ఎడిషన్ చేస్తున్నప్పుడు వచ్చింది. సో దీన్ని ఏమంటారంటే ఎడిటివ్ ఐడెంటిటీ. ఓకే. రియల్ నెంబర్స్లో 0 కూడా ఉంటుంది, ఎందుకంటే హోల్ నెంబర్స్ వస్తాయి. హోల్ నెంబర్స్లో 0తోనే కదా స్టార్ట్ అవుతాయి. ఇది మనము ఫీల్డ్ యాక్సిమా చేస్తున్నప్పుడు ఏ ప్లస్ 0 ఈక్వల్స్ టు ఏ వచ్చింది. దేంతో అయితే ఎడిషన్ చేసామో అదే వాల్యూ వచ్చింది. సో అది యూనిక్ ఎలిమెంట్ వల్ల వచ్చింది. అప్పుడు 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ అనమాట. ఫర్ ఎనీ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకున్నాం కదా, దేర్ కరస్పాండెన్స్ ఏ యూనిక్ ఎలిమెంట్ రావాలి అంటే కనుక మనం ఇందులో ఏం తీసుకోవాలి, మైనస్ ఏ బిలాంగ్స్ టు ఆర్ అని తీసుకోండి. ఏ బిలాంగ్స్ టు ఆర్ అండ్ మైనస్ ఏ కూడా బిలాంగ్స్ టు ఆర్. అప్పుడు మనం ఈ ఫార్ములాలో చేస్తే ఏమవుతుంది, ఏ ప్లస్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0 అంటే యూనిక్ ఎలిమెంట్, అదే ఎడిటివ్ ఐడెంటిటీ. ఇలా వచ్చినప్పుడు మైనస్ ఏ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఆఫ్ ఏ అని అంటారు. ఈ మైనస్ ఈ ఏకి నెగిటివ్ కదా, దాన్ని మైనస్ ఏ ఈజ్ కాల్డ్ నెగిటివ్ ఆఫ్ ఏ. అండ్ దీన్ని ఇంకొకలా కూడా అనొచ్చు, ఆర్ మైనస్ ఏ ఈజ్ ఎడిటివ్ ఇన్వర్స్. ఆఫ్ దేనికి, ఎడిటివ్ ఇన్వర్స్ ఏకి. మనం ఎడిషన్ చేస్తున్నప్పుడు వచ్చింది కాబట్టి అది ఎడిటివ్ ఇన్వర్స్ అయింది. మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు వస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అని చెప్పేసి రాస్తామన్నమాట. ఫీల్డ్ యాక్సిమా అంటే ఏంటి, 2 బైనరీ ఆపరేషన్స్, ఎడిషన్స్ అండ్ మల్టిప్లికేషన్. సెట్ ఆఫ్ ఫీల్డ్ యాక్సిమా అంటే ది సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ విత్ 2 binary operations. Called addition and multiplication. ఎడిషన్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు మల్టిప్లికేషన్ గురించి. ఇందులో మల్టిప్లికేషన్ గురించి అంటే ఇందాక ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అవ్వాలి. ఇలా మల్టిప్లికేషన్ అంటే ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఇక్కడ ఏ అండ్ బి ఏవైనా అవ్వచ్చు, రియల్ నెంబర్స్ కాబట్టి. హోల్ నెంబర్స్ అవ్వచ్చు, ఇంటీజర్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్. 2 into 3 తీసుకున్నారనుకోండి 6 అవుతుంది.
బి వాల్యూ 3 కదా, 3 × 2 కూడా 6. సో ఇట్ సాటిస్ఫైస్ ఫీల్డ్ యాక్సిమా. ఇందులో ఇది ఫస్ట్ స్టెప్, ఇది సెకండ్. ఇందులో కూడా సేమ్ అనమాట, 2 వాల్యూస్తో అయితే ఇలాగా, అండ్ 3 వాల్యూస్తో అయితే A × B × C = A × B × C. సపోజ్ 2 × 3 × 4 అని తీసుకున్నారనుకోండి, 2 × 3 = 6, 6 × 4 = 24. ఇందులో కూడా అంతే, 2 × 3 × 4 = అయింది కదా. ఇది కూడా సాటిస్ఫై చేస్తున్నట్లు లెక్క. ఇందులో ఒక ఎడిటివ్ ఐడెంటిటీ, జీరోని యూనిక్ ఎలిమెంట్ అని అనుకున్నాము. అదే మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎలా వస్తుంది అంటే, మనం జీరోతో యాడ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. మల్టిప్లికేషన్ చేయాలంటే ఏం చేయాలి, సపోజ్ 2 ఇక్కడ 2 + 0 చేసామనుకోండి, ఇందులో 2 + 0 చేస్తే 2 వస్తుంది. అదే మల్టిప్లికేషన్ చేయాలంటే 2 ఏం చేయాలి, 1 చేయాలి. 2 × 1 చేస్తే 2 అవుతుంది. ఇక్కడ జీరోని యూనిక్ ఎలిమెంట్ అయితే ఎడిషన్ చేస్తున్నప్పుడు ఇందులో 1 యూనిక్ ఎలిమెంట్ అవుతుంది. R contains a unique element. One not equals to 0 అనమాట. అది సచ్ దట్ అప్పుడు ఏమవుతుంది మనకి, 1 × A = A, A belongs to R. ఇందులో మనము జీరోని ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాము. సో ఇందులో ఐడెంటిటీ ఏమవుతుంది, 1 ఈజ్ కాల్డ్, ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ అన్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అవుతాం. ఇక్కడ ఎడిషన్ చేస్తున్నాం కాబట్టి -A వచ్చేసి నెగిటివ్ ఆఫ్ A అయింది, అది ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A అయింది. ఇందులో ఎలా రాస్తాము, ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కదా, సో దీన్ని ఏమని తీసుకోవచ్చు, సపోజ్ A belongs to R and A not equals to 0, then there exists a unique element 1/A, లేదా మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు, డినామినేటర్లో ఉన్నదాన్ని A ఇన్వర్స్ అని రాసుకోవచ్చు కదా. ఇవి రెండు బిలాంగ్స్ టు R అని అనుకుంటే, ఎందుకంటే ఆర్లో ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి కదా, రేషనల్ నెంబర్స్. సో 1/A కూడా బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అవుతుంది కదా. సచ్ దట్ ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్లో తీసుకుంటే ఏమవుతుంది, A × 1/A = ఏమవుతుంది, ఏ క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. 1 అంటే మనకి ఇక్కడ యూనిక్ ఎలిమెంట్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. సో ఇక్కడ 1/A ఈజ్ కాల్డ్ రెసిప్రోకల్ ఆఫ్ A, ఆర్ ఇక్కడ ఎడిషన్ చేస్తున్నప్పుడు ఎడిటివ్ ఇన్వర్స్ అన్నాం కదా. సో ఇక్కడ ఇది ఏమవుతుంది, ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ A. ఓకేనా. ఇందులో లాస్ట్ ఎడిషన్ అండ్ బైనరీ ఆపరేషన్స్ రెండు కలిపి చేసేదన్నమాట. A × B + C = A × B + A × C అని కూడా రాసుకోవచ్చు. ఫర్ ఆల్ A, B, C బిలాంగ్స్ టు R. ఓకే, ఇక్కడ మల్టిప్లికేషన్ చేసాము అండ్ ఇక్కడ ఎడిషన్ చేసాము. A × B + C అని ఇచ్చాడు అనుకోండి, 3 ఎలిమెంట్స్, అది A × B అవుతుంది, ప్లస్ ఇక్కడ ఆపరేషన్ ప్లస్ ఉంది, ఎడిషన్ ఉంది కాబట్టి ప్లస్ A × C కూడా అవుతుంది. ద డిఫరెన్స్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ A అండ్ B ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇందులో ఆపరేషన్ పేరు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ద డిఫరెన్స్ ఆఫ్ 2 రియల్ నెంబర్స్ A అండ్ B
రెండు నెంబర్స్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా రాస్తాము? ఏ ప్లస్ మైనస్ బి అని రాసామనుకోండి, ఏలో నుంచి బి పార్ట్ తీసేస్తే అప్పుడు అసలు వాల్యూ వస్తుంది కదా, దాన్ని ఏ మైనస్ బి. ద ఆపరేషన్ ఆఫ్ ఫైండింగ్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ చేసే ఆపరేషన్ ఏమంటే సబ్ట్రాక్షన్ అనమాట. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. ఇప్పటి వరకు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు బి ప్లస్ ఏ అని రాసుకున్నాం ఎడిషన్ ఆపరేషన్లో, కానీ ఇందులో అలా రాదు. ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ, అంతే కదా. 2 మైనస్ 3 ఈక్వల్స్ టు ఎంత? -1 వస్తుంది. అదే 3 మైనస్ 2 చేస్తే 1 వస్తుంది. వాల్యూ చేంజ్ అయిపోయింది కదా. సో ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ. అట్ ద సేమ్ టైం మల్టిప్లికేషన్ కూడా అంతే. ఏ ఇంటూ 1/b అని రాసుకున్నది ఏ ఇంటూ ఏ ఇంటూ 1/b అనే ఇక్కడ ఏ మైనస్ బి నాట్ ఈక్వల్స్ టు బి మైనస్ ఏ ఎలా అయిందో ఏ బై బి నాట్ ఈక్వల్స్ టు బి బై ఏ, అంతే కదా. డినామినేటర్ వాల్యూ వేరే ఉంటుంది, న్యూమరేటర్ వాల్యూ వేరే ఉంటుంది. అవి నాట్ ఈక్వల్స్ టు బి బై ఏ కదా అవుతుంది. 2/3 నాట్ ఈక్వల్స్ టు 3/2 కదా. సో ఈ ఆపరేషన్స్ కూడా అలా రాసుకోవడానికి కుదరదు. అండ్ సపోజ్ ఏ ఇంటూ 1/b ఉందనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ బై బి అని రాసుకోవచ్చు, లేదా ఏ డివైడెడ్ బై బి అని రాసుకోవచ్చు. ఆర్ ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి బీకి ఇన్వర్స్ అని రాసుకోవచ్చు కదా. ద ఆపరేషన్ ఈజ్ ఫైండింగ్ క్వాంటిటేటివ్ ఈజ్ డివిజన్. సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ రియల్ నెంబర్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు అనమాట. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అప్పుడు బి వాల్యూ ఈక్వల్స్ టు మైనస్ ఏ అవుతుంది. అదే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేయాలనుకోండి, మైనస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అయిందనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఇట్ సైడ్ పాజిటివ్ వాల్యూ ఉంది, అట్ సైడ్కి వెళ్తే నెగిటివ్ అవుతుంది. అలానే ఇందులో నుంచే ఇది 0, ఇందులో నుంచే బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, బి ఈక్వల్స్ టు మైనస్ ఏ అవుతుంది. సపోజ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి అని ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ ఏ వాల్యూ సేమ్ ఉంది, అటు ఇటు కూడా సేమ్ వాల్యూస్ రావాలంటే ఇక్కడున్న వాల్యూ అండ్ ఇక్కడున్న వాల్యూ సేమ్ అయి ఉండాలి. సో దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? బి ఈక్వల్స్ టు సి అని రాసుకోవచ్చు కదా. మైనస్ ఆఫ్ మైనస్ ఏ ఈక్వల్స్ టు ఏ. మైనస్ ఆఫ్ మైనస్ ఏ, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఏ. మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ ఇంటూ ప్లస్ బి మైనస్ బి. లేదా మైనస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అవుతుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్ ఏ, బి మైనస్ ఏ అవుతుంది. ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అనుకోండి, ఏబి ఈక్వల్స్ టు 1 అయితే అప్పుడు బి వాల్యూ అవుతుంది, ఇట్ సైడ్ మల్టిప్లికేషన్ చేస్తుంది. ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అనుకోండి, ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు 1 అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది, ఇట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. సో బి ఈక్వల్స్ టు 1/ఏ అని రాసుకోవచ్చు కదా. ఏ ఇంటూ 0 ఈక్వల్స్ టు 0, అప్పుడు -1 ఇంటూ ఏ ఏమవుతుంది? మైనస్ ఏ అవుతుంది. మైనస్ ఇంటూ ఏ, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 1 ఇంటూ ఏ. ఇవి కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు అంతే. ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, మైనస్ ఏ ఇంటూ మైనస్ బి. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, చూస్తే అర్థమైపోతుంది, ఇందులో ఏం లేదు. మైనస్ ఏ ఇంటూ మైనస్ బి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏబి. ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అనుకోండి, ఏబి ఈక్వల్స్ టు ఏసీ అయితే గనక ఇక్కడున్న వాల్యూ అండ్ ఇక్కడున్న వాల్యూ సేమ్ అయితే ఇటు లెఫ్ట్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఎల్హెచ్ఎస్ వచ్చింది, అంటే బి ఈక్వల్స్ టు సి అవడం వల్లే కదా. సో దీన్ని బట్టి మనకి బి ఈక్వల్స్ టు సి అని తెలిసింది. ఇఫ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 దెన్ 1/1/ఏ. ఇది ఆల్రెడీ డినామినేటర్లో ఉంది ఈ వాల్యూ మొత్తం, అందులో మళ్ళీ ఈ ఏ దాని డినామినేటర్లో ఉంది, ఈక్వల్స్ టు ఏ అని రాసుకోవచ్చు కదా. ఈ ఏ 1/ఏ అంటే డినామినేటర్లో ఉన్నదాన్ని ఏ ఇన్వర్స్ అని రాసుకోవచ్చు.
ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇవన్నీ కూడా ఈక్వల్స్ టు ఏ అవుతాయి అన్నమాట ఫార్ములాని బట్టి. 1/1/a ఈక్వల్స్ టు ఏ ఆర్ 1/a ఇన్వర్స్. ఈ 1/aని ఏ ఇన్వర్స్ కింద రాసుకోవచ్చు కదా, అలా రాసుకున్నా కూడా ఏ వస్తుంది. అండ్ ఏ ఇన్వర్స్ ఇది ఇక్కడ ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఒకసారి, అండ్ ఆల్రెడీ ఇక్కడ ఇన్వర్స్లో ఉన్నది కాబట్టి ఒకసారి ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఏ. ప్రాపర్టీస్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బీ నాట్ ఈక్వల్స్ టు 0 అయినప్పుడు 1/ab ఈక్వల్స్ టు 1/a ఇంటూ 1/b అని రాసుకోవచ్చు. ఇవి రెండు ఏ అండ్ బి డినామినేటర్స్లో ఉన్నాయి కాబట్టి ఏ ఇన్వర్స్ ఇంటూ బి ఇన్వర్స్ అని కూడా రాసుకోవచ్చు వాటిని. ఏ నాట్ ఈక్వల్స్ టు 0, బీ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఏబీ కూడా నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఏబీ ఈక్వల్స్ టు 0 అనుకోండి, అప్పుడు ఏ ఇంటూ బీ ఈక్వల్స్ టు 0 అయితే ఏ వాల్యూ 0 అవుతుంది, అండ్ ఏ వాల్యూ అయినా 0 అయ్యి ఉండాలి, లేదంటే బీ వాల్యూ అయినా 0 అయ్యి ఉండాలి. రెండాట్లో ఏదో ఒక వాల్యూ 0 అయితేనే మనకి ఏబీ ఈక్వల్స్ టు 0 వస్తుంది. ద ఈక్వేషన్ x ప్లస్ ఏ ఈక్వల్స్ టు బి అనుకోండి హ్యాజ్ ఏ యూనిక్ సొల్యూషన్ బి ప్లస్ ఇంటూ మైనస్ ఏ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ ఈక్వల్స్ టు ఇట్ సైడ్ ప్లస్ వాల్యూ ఉంది, అట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది మైనస్ ఏ అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ టు బి ప్లస్ మైనస్ ఏ. ఓకే, ద ఈక్వేషన్ ఏ ఇంటూ ఎక్స్, ఇక్కడ ఎక్స్ ప్లస్ ఏ ఉంది, ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, ఇక్కడ ఆపరేషన్ ఏ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు బి అనుకోండి, ఇక్కడ మల్టిప్లికేషన్ జరుగుతుంది. సో ఎల్హెచ్ఎస్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. బి బై ఏ ఆర్ బి ఇంటూ ఏ ఇన్వర్స్ అనైనా రాసుకోవచ్చు. ఓకే, మిగతాది రేపు చెప్పుకోవచ్చు.